హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఎండు రొయ్యల పులుసు చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: 150 గ్రాముల వరకు ఎండు రొయ్యలను తీసుకొని చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. 3 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. మెంతి ఆకు, 3 టమాటాలు తీసుకున్నానండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటాను. ప్యాన్ వేడెక్కిందండి, ఆయిల్ వేసుకుంటున్నాను. సరిపడా ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నానండి. కోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మెంతి ఆకు వేసుకున్నానండి. మెంతి ఆకు ఆయిల్లో ఫ్రై అయితేనే ఈ కూర టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఫ్రై అయ్యాక మనం పక్కన తీసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్తో పాటు ఫ్రై అయితే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. తెలంగాణ వాళ్ళైతే ఎంతో ఇష్టంగా తింటారండి. ఆంధ్ర వాళ్ళు కూడా ఎండు రొయ్యలంటే ఇష్టపడతారు. వాళ్ళు రొయ్యతోటి రొయ్య పొట్టు కూర, రొయ్య పొట్టుతో ఇంకా చాలా వెరైటీస్ చేసుకుంటారండి ఆంధ్ర వాళ్ళు. తెలంగాణ వాళ్ళు అయితే ఇంకా ఎంతో ఇష్టంగా తింటారు ఇది. కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపేసి ఇదంతా ఆయిల్లో మగ్గే వరకు ఉంచాలండి. ఆయిల్లో ఫ్రై అయితేనే ఈ కూర బాగుంటుందండి. ఇందాకే అల్లం కూడా కొంచెం వేసుకొని కలిపానండి. అల్లం వేయడం వల్ల అడుగంటుకు పోతుందని, నేను స్టీల్ పాత్ర తీసుకున్నాను కదా, అడుగంటుకు పోతుందని ముందే వేయలేదు. ఇలా ఉంటుందండి. కాసేపు 5 మినిట్స్ వరకు మూతపెట్టి ఉడికించాను. ఇప్పుడు 1 స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. కారం వాళ్ళ ఎంత తింటే అంత వేసుకోవచ్చండి. అంటే కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ అండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. కారం వేసి బాగా కలిపానండి. కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకుంటాను. టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకున్నానండి. లైట్గా వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండే వరకు కొంచెం వాటర్ వేసుకున్నాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చూడండి, ఇట్లా ఆయిల్ పైకి పేరుతుంది. కొంచెం ఉడికిపోయినట్టేనండి. ఇంకొక 2-3 మినిట్స్ వరకు టమాటో సాఫ్ట్ అయింది. ఇంకా కొంచెం చిక్కపడే వరకు ఉంచుకుందామండి. ఇప్పుడే ఎవరికైనా రసంలాగా కావాలనుకుంటే వాటర్ ఇట్లా వేసుకోవచ్చండి. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకుందామండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని, చూడండి ఇంత చిటికెడు గరం మసాలా వేసుకున్నామండి. ఇంత చక్కగా ఉంది. వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.